హాయ్ అండి, నమస్తే. నేను బాగామండి. ఈరోజు నాకు కొంచెం హార్వెస్ట్ అరుదైన పండుగ వచ్చిందండి నా దొడ్లో. అదే హనుమాన్ పళ్ళు ఇచ్చాడు, లక్ష్మీ పళ్ళు అని కూడా అంటున్నారు. ఇప్పుడు కోస్తానండి ఆ పండు. కొయ్యటానికే పైకి వచ్చాను. పెంచుకోవాలండి, అందంగా మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అందరూ. ఇదిగోండి ఈ చెట్టు నాకు అతనైతే నాకు హనుమాన్ పళ్ళం అని చెప్పాడండి, కానీ లక్ష్మణ్ పళ్ళం అని కూడా అంటున్నారు అనుకుంటా. లక్ష్మీ పళ్ళం చెట్టు అయితే ఇదంట క్యాన్సర్, ఈ ఆకులంట క్యాన్సర్కి మంచిదంట. ఒక నర్సరీ కృష్ణారెడ్డి గారు చెబుతున్నారు, నర్సరీ అయినా 100 ఆకులు 800 ఎంతో రేటు. ఈ కషాయం తాగుతారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తగ్గితే ఈ ఆకులు జ్యూస్ తాగితే తగ్గిపోద్దంటండి. అంటే ఒకసారి కలుగుద్దేమో, తగ్గుద్ది అంటున్నారు. దీని ఫ్రూట్ కూడా అంతేనంటండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంచిదంటారు దీనికి. అందుకే నేను ఎతికి తెచ్చుకున్నానండి. ఈ చెట్టు నాకు ఐటెక్ సిటీ నుంచి జైంట్కి వెళ్ళే దారిలోనండి నర్సరీ ఉంది, శివపార్వతి నర్సరీ అని ఉంటుందండి. రాజు ఉంటాడు, అతను ఇచ్చాడండి నాకు ఈ చెట్టు. 2 చెట్లు తెచ్చుకున్నా. కింద ఒకటి ఉందండి, ఇదొకటి. అయితే ఇది చాలా మంచిదంటండి. మనం తెచ్చుకునే ఏదో మనకు ఆయుర్వేదంగా మంచిది అనుకున్నా అవి తెచ్చుకుంటే మంచిది కదా, అందుకే నేను తెచ్చుకున్నానండి. మన అరుదైన పువ్వులు కదా, పండు కదా, దొరకాలి, కొనుక్కున్నా దొరకదు కదా మనకి. ఇదిగోండి మెత్తగా అయిపోయిందండి ఇదిగోండి మెత్తగా వచ్చేసింది. దీని సీడ్స్ కూడా నేను విత్తనం వేస్తానండి ఇంచేసి. ఇంకా చాలా మంచిది, చాలా ఇది ఫ్రూట్ చిన్న కింద పడంగానే చూశానండి, ఎంత సంతోషం. 3 months అయిందండి ఈ కాయ వచ్చి. కిందగా అయ్యి ఇట్లా తయారవడానికి బాగా వెయిట్ చాలా ఉందండి. ఇది వెయిట్ బాగుంది, అంటే వెయిట్గా ఉంటుంది అనుకుంటా. సీతాఫల జాతికి చెందిందేనంట. లక్ష్మీ పళ్ళం, రామాఫలం, హనుమాన్ పళ్ళం అంటున్నారు కదా, ఇది లక్ష్మీ పళ్ళం అంటున్నారు. నాకైతే అతను హనుమాన్ పళ్ళం అని ఇచ్చాడండి. హనుమాన్ పళ్ళం అంటే హనుమాన్ చెట్టు ఉంటే మంచిది కదా అని నేను అన్నట్టుగా తీసుకున్నాను. ఏదేమైనా క్యాన్సర్కి మంచిది అంటున్నారు కదండి. అందరు పెట్టుకోండి, దొరికితే పెద్ద చెట్టు పెట్టుకోండి. పెద్ద చెట్లు అయితే తొందరగా కాస్తాయి.